వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40-50% రాయితీ. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రమ్మ గారు. నమస్తే మేడం. నమస్తే నవీన. మేడం, నిన్న ఫ్లిప్కార్ట్ నాకు ఒకటి పంపించారు మీరు. ఫ్లిప్కార్ట్ డెలివరీ బాయ్ అవును, పార్సల్ ఇవ్వడానికి వచ్చినప్పుడు, ఇది ముంబైలో జరిగిన సంఘటన. అంటే లేడీస్కి ఇంట్లో కూడా ఫ్రీడమ్ లేదు, ఇంట్లో కూడా భద్రత లేదు అని చెప్పుకోవడానికి ఒక నిదర్శనం ఇది. పార్సల్ ఇవ్వడానికి వచ్చి వాష్రూమ్ యూజ్ చేసుకుంటాను అడిగితే ఆమె వద్దంది. ఫోర్స్ఫుల్గా వెళ్ళి వాష్రూమ్ యూజ్ చేసుకున్న తర్వాత తన ప్రైవేట్ పార్ట్స్ చూపించడం, ఆమె రన్నింగ్ వీడియో తీసుకుంటూ వచ్చింది. నువ్వేంటి, ఏం చేస్తున్నావు, ఏంటి ఇది, ఆగు ఆగు అనుకుంటూ చెప్తుంది. అతను ఏదో చెప్తున్నాడు అనుకుంటూ దిగిపోతున్నాడు. ఈమె కూడా ఫాలో అయ్యింది వీడియో పట్టుకొని. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతుంది. అంటే వీళ్ళు ఇట్లా ఎందుకు తయారవుతున్నారు, ఎంత ఇలా దారుణం అంటే తర్వాత శిక్షలు ఉంటాయి, దొరుకుతాడు, ఆల్రెడీ దొరికాడు, అరెస్ట్ చేశారు. అంటే భయం లేకుండా దొరికినా కూడా నేను చేయాలనుకుంది నేను చేయాలి అని అనుకుంటున్నారా? అంటే సేమ్ కేసు బాంబేలోనే ఇదివరకు ఒకటి జరిగింది. ఇది సేమ్ అపార్ట్మెంట్స్లో ఒక ఇంటి లోపలికి వెళ్ళి ఆ అమ్మాయిని పెన్ ఇస్తారా అని అడిగి ఆమె పెన్ తీసుకురావడానికి లోపలికి వెళ్తే ఎంటర్ అయిపోయాడు. లోపలికి వెళ్ళిపోయి అక్కడ కూడా ఆ అమ్మాయిని ఏదో అత్యాచారం చేశాడని మనం విన్నాం. చాలా రోజులైంది. అంటే ఎక్కువగా అక్కడ ఇలాంటివి జరుగుతూ కూడా ఉంటాయి. ఇది ఇప్పుడు నేను ఆర్డర్ చేయలేదు, లేకపోతే నువ్వు ఇంట్లోకి రావద్దు, ఏదో సంథింగ్ అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. అసలు పార్సల్ రాలేదు, ఆమెకి రాలేదు. నేను వాష్రూమ్కి వెళ్ళాలి అన్నాడంట. వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తే నా ఇంటికి వచ్చి ఎందుకు వెళ్తావు, మగాడివి, నువ్వు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఆ అమ్మాయివి కాదు కదా, ఎందుకు వస్తున్నావు అని అమ్మాయి అడ్డం పెడుతూనే ఉంది. పెడుతున్నా సరే జబర్దస్త్గా లోపలికి దూసుకొని వచ్చాడు. వచ్చి వాష్రూమ్కి వెళ్ళాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చెప్పాలి, ఒక దరిద్రమైనటువంటి చర్య అన్నమాట. ఆ ప్రైవేట్ పార్ట్స్ని తీసి అతను, ఇంకా నేను చెప్పలేను. ఓకే, అది అసలు మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఫస్ట్ ఉన్నది ఒకటే అమ్మాయి, అక్కడ ఏం చేయాలి, కేకలు పెడుతూనే ఉంది అమ్మాయి. అపార్ట్మెంట్స్లో ఈ రోజులు ఎవరి వరకు వాళ్ళు ఎవరు పట్టించుకోరు, తలుపులు వేసుకుంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంట్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు, ఎవరికి వల్ల వాళ్ళు ఉంటారు, పట్టించుకునే పరిస్థితి లేదు. అయినప్పుడు ఈ అమ్మాయి అంత కేకలు పెడుతూనే ఉంది. గబగబా వీడియో తీసింది, వాడు పారిపోతున్నాడు. అసలు ఏ పార్సిల్ రాకుండానే ఈ రకంగా ఎంటర్ అవ్వడం ఏంటి, వద్దు అని ఎలా చేయను, నేను ఎలా చేయను అని చెప్తుంది అమ్మాయి. అన్నా సరే తోసుకుని లోపలికి రావడం ఏంటి, ఇంత చర్యకి పాల్పడడం ఏంటి. అంటే అక్కడ ఇంకొంచెం ఏదైనా ముదిరితే అమ్మాయిని అత్యాచారం చేసేవాడా ఏమో చెప్పలేము. మళ్ళీ ఆడు పారిపోతున్నాడు. ఈ అమ్మాయి వీడియో తీసింది, పోలీస్ స్టేషన్కి అంతా ఓకే. కానీ ఎవరైనా సరే ఈ రోజుల్లో కొంచెం ఈ గ్రిల్ డోర్స్ అనేది కంపల్సరీ పెట్టుకుని లాక్ చేసుకుని ఉంచుకోవాలి. ఎవడో ఏంటో తెలియకుండా మనం మాట్లాడలేము. ఒకవేళ డోర్ తీసినా వాడు అక్కడ నుంచి ఉంటాడు అనేది ఏముంది, భయం వేస్తుంది ఈ రోజుల్లో. వాళ్ళు లోపలికి ఎంటర్ అయిపోవడము, లేకపోతే ఏదో పెన్నో ఏదో అడగడము, మళ్ళీ లోపల ఏదో చేయడము, ఇద్దరు వచ్చారు అనుకోండి, ఏదో ఒకటి జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు ఇవన్నీ కూడా. అయితే ముఖ్యంగా మనం భయపడిపోయి నోట్లోంచి సౌండ్ కూడా రాదు భయపడిపోతే ఒక్కొక్కసారి. అలా కాకుండా మైండ్ ఎప్పుడు కూడా మనం మైండ్కి ట్యూన్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా ఇలాంటి జరిగితే నేను ఇలా రియాక్ట్ అవ్వాలి, ఇలా చేయాలి అని ఆ వస్తువులు ఏం కావాలో కూడా రెడీగా ఎప్పుడు కూడా పెట్టుకుని ఉండాలి. ఒక పక్కన ఒక ఫోన్ అని కానీ అలాంటిది ఏదైనా సపరేట్ ఇంకో ఫోను, రెండో ఫోన్ కానీ అలా పెట్టుకోవడం, ఒక దాంతో వీడియో తీసినా ఇంకో దాంతో ఫోన్ చేయడానికి, ఇలా అరేంజ్మెంట్స్ అనేవి కొన్ని పెట్టుకుని ఉంచుకోవాలి. తర్వాత ఎప్పటి నుంచో చెప్తున్నారు పెప్పర్ స్ప్రే యూజ్ చేయండి, గుమ్మం పక్కన ఇలా పెట్టుకోవచ్చు. వాడు తలుపు కొట్టినప్పుడు ఏదన్నా జరిగితే ఆవిడ ఎంటర్ అయిపోయేదాకా ఎందుకు, ఆ స్ప్రే చేసేసేయాల్సింది అమ్మాయి. కానీ ఆ ప్రికాషన్స్ సాధారణంగా తీసుకోం మనం. ఇలా కూర్చున్నప్పుడు చెప్పుకుంటాం ఎవరైనా సరే, నిజంగా ఆ సమయం వచ్చినప్పుడు మనకి అది ఏమీ చెయ్యం మనం. ఇంకా అమ్మాయి వీడియోలో మాట కూడా అంది, మేడం నేను హెల్ప్ చేస్తాను నీకు, ఆగు, నువ్వు అట్లెట్లా, నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావు అసలు అని చెప్తుంటే వెళ్ళిపోతున్నాడు. ఏంటో చెప్తున్నాడు అతను కూడా, చేయి ఇట్లా చూపించి ఏదో చెప్తున్నాడు, పారిపోతున్నాడు. మరి నిజంగా నువ్వేం తప్పు చేయనప్పుడు ఆగాలి కదా అక్కడ. ఇదే సైకోలు, రకరకాల రోగిష్టులు, రోగులు అంటారు, పేషెంట్స్ వీళ్ళందరూ. వీళ్ళకి ఏమవుతుందో తెలియటంలో సమాజంలో ఎలా పడితే అలా ప్రవర్తిస్తున్నారు, నోటికి వచ్చినట్టు చేతికి వచ్చినట్టు. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండాలి ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఆ అమ్మాయి అలా వెంటనే వీడియో తీసింది, కానీ ఆ స్ప్రే ఒకటి పెట్టుకుని చేస్తే చాలా బాగుండేది. ఓకే, అలా అయినా ధైర్యం చేసింది. భయపడకూడదు. మన మైండ్ ఎప్పుడు సిద్ధంగా పెట్టుకోవాలి. నేను చెప్పేది అదే. ఎప్పుడైనా మనకి ఇలా జరిగితే ఏం చేయాలి, కొంతమంది ఎందుకు నీకు అంత ముందు చూపు, ఎందుకు అంత భయపడుతున్నావు, నీకు ఫోబియా అది ఇది అని అంటారు. అలా కాదు. ఇలాంటి విషయాల్లో రిపీటెడ్గా రిహార్సల్స్ వేసుకుంటూ ఉండాలి మైండ్లో. ఎప్పుడన్నా మనకి ఏదన్నా అయితే మనం తీసుకోవాల్సిన చర్య ఏంటి. అలాగే ఓటీపీలు మన ఫోన్లో వచ్చేస్తుంటాయి, మనకి తెలియక గవ్వుకుని ఏదో ఒకటి చేస్తూ ఉంటాం, అయిపోతాయి. మాకు కూడా జరిగింది, 10,000 రూపీస్ పోయాయి.
సో ఇలాంటివి జరుగుతున్నాయి కాబట్టి మనకు తెలిసినన్ని ప్రికాషన్స్ తీసుకుంటూ ఉండాలి. ధైర్యం ఫస్ట్, అన్నిటికంటే ముందు ధైర్యంగా ఉండాలి. Yes. ఎప్పుడైనా సరే ఒంటరిగా ఉండకండి అని మనం చెప్పలేము. ఇవాళ రోజున ఎంతమంది ఉంటున్నారు ఇళ్లలో? 2-3 ఉంటున్నారు. అందరూ స్కూళ్ళకి ఆఫీసులకి వెళ్తే లేడీస్ ఉంటారు. కాబట్టి ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండి మనం ఏం చేయొచ్చు, ఎలా రియాక్ట్ అవ్వాలని ఎప్పుడు రిహార్సల్స్ వేసుకుంటూ ఉండండి. ఎటు కేకలు వేసింది అమ్మాయి, ఎవరన్నా వచ్చారేమో చూసారు పక్కింటి వాళ్ళు. ఇంకా కొంతమంది మేడం కొన్ని విషయాల్లోకి వెళ్తే లైక్ ఇప్పుడు కొన్ని చాలా ఉన్నాయి ఇలా సర్వీసెస్, ఆన్లైన్ సర్వీస్ చేసేవాళ్ళు. కొంతమంది కొంచెం మంచిగా మాట్లాడేటప్పటికి వాళ్ళని కూర్చోబెట్టి ఇక చిట్ చాట్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. వాటర్ ఇవ్వడము, ఒక కాలంలో చేసేవాళ్ళం మేము కూడా. బాబు వాటర్ జాలి అనిపించడము, నీళ్ళు ఇవ్వడం, నీళ్ళతో పాటు ఇంకేదన్నా ఇవ్వడము. మంచోడు అయితే పర్వాలేదు, మంచోడు కాకపోతే అవును, అది మనం లాటరీ వేయలేము. కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. ఎక్కువ బాంబేలో జరిగినాయి చూడండి ఇలాంటివన్నీ కూడా. బాంబేలో ఎక్కువ జరిగినాయి ఇవి. మెల్లమెల్లగా దేశం అంతా పాకుతున్నాయి ఇవన్నీ. ఇక్కడ నుంచి మనకి అదర్ కంట్రీస్లో కూడా మన వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి నేరాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి దొంగ దారిలో ఏది సాధించలేము. ఈజీగా మనీ సంపాదించాలనుకోవటం ఇవన్నీ నేరాలకి దారి తీస్తున్నాయి. కాబట్టి ఆడవాళ్ళు కూడా, ఆడవాళ్ళేంటి మగాళ్ళేంటి, తెలివితేటలతో ముఖ్యంగా తెలివితేటల్ని పెంచుకోండి. పనికి మాలిన యూట్యూబ్లు చూస్తూ మైండ్ని మొద్దుబుర్ర చేసుకోకండి. మైండ్ ఏమవుతుందంటే మందమైపోతుంది, బ్రెయిన్ వర్క్ చేయదు. కళ్ళు చూడటానికి అలవాటు పడతాయి మొబైల్లో, బ్రెయిన్ వర్క్ చేయటం మానేస్తుంది. ఆ సిచ్యువేషన్లో నువ్వు చూస్తున్న సిచ్యువేషన్లో ఎవడో బెల్ కొడతాడు, అది కర్మగాలి ఇలాంటి కేసు ఏదైనా అయిందనుకో, నువ్వు రియాక్ట్ అవ్వలేవు. ఎప్పుడు చూసినా సెల్ ఫోన్లో మునిగి తేలుతూ ఉంటే మన బుర్రలు ఎక్కడ పనిచేస్తాయి? కాబట్టి తెలివితేటల్ని పెంచుకోండి. ఏదైనా ఇలాంటివి ఉంటే రిహార్సల్స్ చేస్తూ ఉండండి. ఇప్పుడు చూడండి, కొంతమంది ఒక దగ్గర మాట్లాడుతుంటారు, అప్పటికప్పుడు నోటుకొచ్చోటి వాగుతూ ఉంటారు. మనం ఒక చోటకి వెళ్తున్నాం, ఆ ప్లేస్ ఏంటి, ఆ వ్యక్తులు ఎవరు, మనం ఎలా మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏదైనా క్వశ్చన్ వేస్తారు, ఆ క్వశ్చన్కి మనం ఎలా జవాబు చెప్పాలి. బ్రీఫ్గా, ఎక్కువ డ్రాగ్ చేయకుండా బ్రీఫ్గా 2 ముక్కల్లో అవతలవాడు మళ్ళీ ప్రశ్న వెయ్యని విధంగా మనం జవాబు ఎలా చెప్పాలి అంటే ప్రిపేర్ అయ్యి వెళ్ళటం అనేది చాలా మంచిది. అబ్బా ఇప్పుడు భలే చెప్తుంది అంటే నేను ఇలాగే ఉంటాను. నేను ఎక్కడికన్నా వెళ్ళే ముందు అక్కడికి ఎవరు మనుషులు వస్తారు, మనకి ఎటువంటి ప్రశ్నలు ఎదురు అవ్వచ్చు నేను ఊహిస్తాను. ఊహించినప్పుడు చాలా జాగ్రత్తగా నేను రెడీ అయ్యి వెళ్తాను. నవీన వాళ్ళు ఏం ప్రశ్న ఇస్తే నేనేం జవాబు చెప్పాలి, బ్రీఫ్గా చిన్నగా మళ్ళీ ప్రశ్న వేయకుండా విధంగా ఎలా జవాబు చెప్పాలి. ఒకవేళ కర్మగాలు 2వ ప్రశ్న వేస్తే దానికి కూడా మనం ప్రిపేర్డ్గా ఉండాలి. ఒక స్పాంటేనియస్గా మనం జవాబు చెప్పగలిగే తెలివితేటలను పెంచుకోండి అని నేను చెప్తున్నాను. తెలివి తక్కువతనంగా వెర్రితనంగా నోటుకొచ్చినట్టు అక్కడ వాగితే గొడవలు అవుతాయి. చుట్టాల మధ్యలో పెళ్ళిళ్ళకి వెళ్తే గొడవలు అవ్వవా, లేదా మొహాలు తిప్పుకుని తిరగరా? ఇవన్నీ ఎందుకు? జాగ్రత్తలు తీసుకోండి ఎక్కడైనా సరే. ఆ తెలివితేటలు పెంచుకోండి. పెంచుకుంటే ఏంటంటే బుర్ర షార్ప్గా ఉంటుంది, ఎటువంటి మోసాలకి మనం గురవ్వకుండా ఉంటాం. థ్యాంక్ యూ.